రోజు హైదరాబాద్ మియాపూర్లో ఉన్న నారాయణ స్కూల్లో అయితే ఒక పెద్ద ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. అయితే హైదరాబాద్లో చూస్తున్నట్టయితే రిపీటెడ్గా ఇలాంటి ఫైర్ యాక్సిడెంట్స్ జరుగుతూనే ఉన్నాయి. మొన్నటి వరకు ఏమో ఫారెన్సిక్ ల్యాబ్లో ఒక పెద్ద ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఆ తర్వాత అది అదుపు చేయడానికి 2 గంటల పాటు పట్టింది. అండ్ నిన్న రాత్రి అత్తాపూర్లో మారుతి షోరూంలో అయితే ఒక పెద్ద యాక్సిడెంట్ జరిగింది. దాంట్లో ఎంతో డ్యామేజ్ కూడా జరిగింది. అయితే ఈ రోజు నారాయణ స్కూల్ మియాపూర్ నారాయణ స్కూల్లో అయితే ఇంకా పెద్ద యాక్సిడెంట్ జరిగింది. అండ్ ఈ ఘటన జరిగిన సమయంలో అక్కడ పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఈ యాక్సిడెంట్ ఎందుకు జరిగిందని స్కూల్ సిబ్బందిని అడగగా వాళ్ళు చెప్పింది ఏంటంటే స్కూల్ సిబ్బంది చెప్పింది ఏంటంటే అక్కడ ఒక చిన్న ఎలక్ట్రిక్ సర్క్యూట్ అవ్వడం వల్ల దానితో వచ్చిన చిన్న రిప్పురవ్వతో ఇంత పెద్ద ఫైర్ యాక్సిడెంట్ అయితే జరిగింది. ఈ ఘటన ఎలా జరిగిందని అక్కడ ఉన్న స్కూల్ సిబ్బందిని అడగగా వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇక్కడ ఒక చిన్న ఎలక్ట్రిక్ సర్క్యూట్ జరగడం వల్ల ఒక చిన్న నిప్పురవ్వతో ఇలా పెద్ద యాక్సిడెంట్ అయితే క్రియేట్ అయింది అంటూ చెప్పారు. ఆ సమయంలో పిల్లలు కూడా ఉన్నారు. మరి వాళ్ళు సేఫ్ అనా కాదా అంటే వాళ్ళైతే సేఫ్ గానే ఉన్నారు. ఎవరికి ఎలాంటి గాయాలు అయితే కాలేదు. ఈ యాక్సిడెంట్ జరగక ముందే అక్కడ ఉన్న వాళ్ళైతే గమనించి పిల్లలందరినీ బయటికి తరలించారు. ఈ మంటలని అదుపులోకి తీసుకురావడానికి స్కూల్ సిబ్బంది అయితే ఫైర్ డిపార్ట్మెంట్ ని పోలీసులను అయితే అక్కడికి ఘటనకైతే పిలిచారు. మీరు విజువల్స్ ని చూసినట్టయితే అక్కడ పోలీస్ సిబ్బంది అండ్ ఫైర్ ఫైటర్స్ అయితే కనిపిస్తూ ఉన్నారు. దాదాపు మంటల్ని అదుపులోకి తీసుకురావడానికి గంట సమయం అయితే పట్టిందంట. అయితే ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు. స్కూల్ సిబ్బంది అప్రమత్తంగా ఉండడం చాలా మంచిదైంది. ఎవరికి ఎలాంటి గాయాలు కాకుండా బయటపడ్డారు.